ఇంకొకటి మీరు పిగ్మెంటేషన్ తర్వాత ట్యాన్ అంటున్నారు. ఈ ట్యాన్ అనేది పర్మనెంటా, లేదంటే లైక్ ఇట్స్ లైక్ టెంపరీ థింగ్? మనం సో ప్రికాషన్స్ యూజ్ చేస్తే ట్యాన్ని రిమూవ్ అంటే ఇట్స్ లైక్ టెంపరీనా, లేకపోతే పర్మనెంట్గా కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు ట్యాన్ ప్రాబ్లమ్ని? సో దే ఆర్ టూ థింగ్స్. ఒకటి ఏంటంటే డైలీ మన సన్ ఎక్స్పోజర్తో ట్యాన్ అవుతాము. ఎంత సన్ స్క్రీన్ వాడినా అంత రిలీజియస్గా వాడినా కూడా కొద్దిగంతనా ట్యాన్ అవుతాము. ఇంకోటి అకేషనల్ ట్యాన్ అంటే స్పెసిఫిక్ టైమ్స్లో వెకేషన్స్లో కానీ ఎప్పుడైనా ఏదైనా పని ఉండి కానీ బాగా ఎండలో తిరిగినప్పుడు అది ఆ పీరియడ్లో డెవలప్ అయ్యే ట్యాన్ అది సడన్గా చాలా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేది. సో ఈ డైలీ అయితే ఏంటంటే గ్రాడ్యువల్గా అవుతుంది, చాలా మంది నోటీస్ చేయరు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే తెలుస్తుంది అప్పుడు ఇట్లా ఉన్నా ఇప్పుడు ఇట్లా ఉన్నా అని చెప్పి. బట్ ఏదైనా సడన్గా షార్ట్ పీరియడ్లో డెవలప్ అయిందేమో పీపుల్ చాలా నోటీస్ చేసుకుంటారు, వెళ్ళొచ్చాను ఇట్లా అయిందని చెప్పి. సో దేనికైనా కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చా అంటే సన్ ఉంటుంది కాబట్టి దానికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. దాన్ని కంట్రోల్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు, రివర్స్ చేయొచ్చు, వీటికన్నిటికి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మళ్ళీ ఇంకోసారి ట్యాన్ కాకుండా ఉండాలి అంటే దానికైతే సొల్యూషన్ ఉండదు. సన్ స్క్రీన్ చాలా బాగా వాడుతూ, స్కిన్ రొటీన్ వాడుతూ, దేర్ ఆర్ ప్రొసీజర్స్ ఫర్ ఆల్ దీస్, ఇవన్నీ చేస్తూ ఉంటే అవ్వకుండా ఉంటుంది. అండ్ ట్యాన్ ఎఫెక్ట్ని మినిమైజ్ చేసుకోవచ్చు. కానీ అబ్సల్యూట్గా ట్యాన్ని అవాయిడ్ చేయడం అనేది 100% పాసిబుల్ కాదు.